Hello friends, welcome to learn English with MB. ఈ వీడియోలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ టెన్స్ ని ఎలాంటి సందర్భంలో వాడతామో చూద్దాం. యూసేజ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్. గత కాలంలో ఒక సమయం నుండి మరొక సమయం వరకు కొనసాగుచూ ఉండిన పనులను తెలుపుటకు. గత కాలంలో అంటే పాస్ట్ లో ఒక సమయంలో మొదలై మరొక సమయం వరకు కొనసాగిన పనులను తెలపడానికి ఈ టెన్స్ ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటి ఎగ్జాంపుల్, మేము 2 గంటలుగా ఇంగ్లీష్ చదువుతూ ఉంటుంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చెప్తే we have been reading English for 2 hours. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను అక్కడికి వెళ్లే ముందు వరకు అతడు ఇంగ్లీష్ బోధిస్తూ ఉండేను. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్ లో చూస్తే he had been teaching English before I went there. ఈ యొక్క వాక్యంలో మనం రెండు భాగాలు చూడొచ్చు. ఒకటి, మొదటి భాగంలో he had been teaching English, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది. అదే విధంగా ఈ చివరికి చూస్తే I went there, ఈ వాక్యం సింపుల్ పాస్ట్ లో ఉంది. ఈ రెండింటిని బిఫోర్ అనే కంజంక్షన్ యూజ్ చేసి మనం రాస్తాము. ఆ రకంగా ఈ మొత్తం సెంటెన్సెస్ చూస్తే he had been teaching English before I went there, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్. ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ముందుగా పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. మనకు తెలుసు పాజిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది, అలాగే సబ్జెక్ట్ అండ్ హ్యాడ్ బీన్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినందుకు హ్యాడ్ బీన్, తర్వాత V4, చివర్లో ఆబ్జెక్ట్. అదే విధంగా మనం సెంటెన్స్ కంటిన్యూషన్ అని కూడా వాడొచ్చు. ఎగ్జాంపుల్ లో చూస్తే షీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ ఫర్ అన్ అవర్. నెగటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ హ్యాడ్ నాట్ బీన్, నెగటివ్ లో నాట్ వస్తుంది, అది మనకు తెలుసు. బీన్ తర్వాత V4 అండ్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాడ్ నాట్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ ఫర్ అన్ అవర్. ఇప్పుడు ఇంటరాగేటివ్ ఆర్ క్వశ్చన్ స్ట్రక్చర్ చూస్తే హ్యాడ్ మనకు తెలుసు, క్వశ్చన్స్ ఏదైనా కూడా హెల్పింగ్ వర్డ్ తో స్టార్ట్ అవుతుంది. ఈ టెన్స్ లో హ్యాడ్ హెల్పింగ్ వర్డ్, అందుకోసమనే హ్యాడ్ తో స్టార్ట్ చేస్తాం. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్, తర్వాత బీన్, బీన్ తర్వాత V4 అండ్ చివర్లో ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, హ్యాడ్ షీ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ ఫర్ అన్ అవర్ అండ్ నెగటివ్ క్వశ్చన్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ అండ్ నాట్, నెగటివ్ క్వశ్చన్ కాబట్టి నాట్ అండ్ బీన్. సో ఇది ఒకటి మనం గమనించాలి, సబ్జెక్ట్ అండ్ బీన్ కి మధ్యలో నాట్ వస్తుంది. బీన్ తర్వాత V4, చివర్లో ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, హ్యాడ్ షీ నాట్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ ఫర్ అన్ అవర్, పాజిటివ్, నెగటివ్ క్వశ్చన్ అండ్ నెగటివ్ క్వశ్చన్. కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ హెవీలీ ఇన్ హైదరాబాద్. ఈ వాక్యాన్ని మనం తెలుగులో చెప్తే హైదరాబాద్ లో వర్షం భారీగా కురుస్తూ ఉండేను. మరొక ఎగ్జాంపుల్ చూస్తే దే హ్యాడ్ బీన్ వర్కింగ్ హార్డ్ వెన్ ఐ మెట్ దెమ్. ఈ యొక్క వాక్యాన్ని మనం తెలుగులో చూస్తే నేను వారిని కలిసినప్పుడు వారు హార్డ్ వర్క్ చేస్తూ ఉండేది. ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని మన యొక్క నిజ జీవితంలో వాడతాము. ఇదండి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.